వంచుదాం. ఆసనంలో ముందుకు ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, సాయంకాలపు వేళ ప్రభు నామాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ శిలువ ధ్యాన ఆరాధనలో 11వ దినంలోనికి నడిపించిన దేవుడిని స్తుతిస్తూ చేరువచ్చిన మీ అందరికీ కూడా సాయంకాలపు శుభములు, దీవెన వచనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ రాత్రి వేళ మన అంశం ప్రార్థనలో విసుకక చేయటము లేదా ఉండము. ప్రార్థనలో విసుకక ఉండము లేదా చేయటం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 6 వరకు చదవగా విన్నాం. మరొకసారి చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో తరచుగా వచ్చి న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాడు. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుతున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకోలేదు. క్రీస్తునందు దేవుని వందనారా, ప్రభుల వారు తన శిష్యులతో ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉపమానము ఏంటి అని అంటే అందరూ ఏమంటారంటే ప్రార్థన. నిజానికి ఇది ప్రార్థనే కానీ ప్రార్థనకు సంబంధించినటువంటి టాపిక్. ఎందుకంటే ఒక మనుషుడు ఎదుటి వారి నుండి ఏ విధముగా జవాబు రాబట్టుకోవలేనో
లేదా ఒక మనుషుడు తనకు కావలసినటువంటి న్యాయాన్ని ఎదుటి వారి నుండి ఏ విధంగా పొందుకోవాలో తెలియజేసేటువంటి ఒక పట్టుదల అయితే ఇక్కడ మనకు ప్రార్థన అనేసరికి ప్రార్థన అంటున్నాం. ప్రార్థనే, కానీ ఇది పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. అందుకే యేసు ప్రభుల వారు శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, మీరు దేనినైనాను పొందాలి, దేనినైనాను మీరు సంపాదించుకోవాలి అని అనుకుంటే మీరు కావాలి అనుకున్న దాని పట్ల విసుగు చెందవద్దు అని అన్నాడు. విసుగు చెందవద్దు, అయ్యో ఇక వస్తలేదు, మనకు దొరుకుతలేదు, మనకు రాలేదు అనేటువంటి నిర్లక్ష్యము వద్దు అనడానికి ప్రభువు యేసు ప్రభు యొక్క శిష్యులకు ఈ ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మనకు కూడా ప్రార్థన చేయడం ఇష్టమే, కానీ నేను ఖచ్చితంగా చెప్తాను, ప్రార్థన అనగా దేవునికి మన మొరలు విన్నవించుకోవడం. ప్రార్థన అనగా మనం ఏమై ఉన్నామో దేవునికి తెలియచెప్పుకోవడం. ప్రార్థన అనగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్థితిని తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెప్పడం, ఇది ప్రార్థన. ఈ ప్రార్థన చేసేటప్పుడు ప్రారంభం ఉంటుంది, మధ్యలో బాడీ ఉంటుంది. అనగా సందేశం, నీవేది చెప్పాలి, ఏది మాట్లాడాలి అనుకుంటున్నావో ఆ మధ్యలో ఆ బాడీ ఉంటుంది, సందేశం ఉంటుంది, చివరిన ఎండింగ్ కంక్లూజన్ కూడా ఉంటుంది. ప్రారంభము, మధ్యలో సందేశము, చివరిగా ముగింపు అనేటువంటిది ఉంటుంది. ఈ ముగింపు, ఈ మధ్యలో ఈ సందేశము, ఈ ప్రారంభము అనేటువంటిది లేకపోతే నువ్వు ఏం చేసినా ఏం మాట్లాడినా అంత కూడా నిరుపయోగం. ఒక మంచి భావగర్భితమైనటువంటి ఉత్తరము రాసి దాన్ని తీసుకుని వెళ్ళి పోస్ట్ బాక్స్లో వేస్తే అది ఓడగట. ఎందుకు? దాని మీద అడ్రస్ లేదు. అంటే మనం ఏ విధంగా ప్రారంభించాలో తెలియకపోతే అది ఎక్కడికి పోనో తెలియదు. రెండు, ప్రారంభం అడ్రస్ రాశాడు, పోస్ట్ చేశాడు, ఆ పొందుకున్న ఆయన ఏదో అని నాకు అర్థం కాదు. ఏంటి విషయము? మధ్యలో సందేశం లేదు, దేని కొరకు రాసాం అనేటువంటిది లేదు. ఓకే, అడ్రస్ ఉంది, సందేశం ఉంది, కంక్లూజన్ లేదు, చివరిన ఎవరు రాశారో ఎవరికి అప్పగించాలనేటువంటి లేకపోతే దానికి కూడా నిరుపయోగం. అందుకే ప్రార్థనలో నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావో, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అనేటువంటిది యు హావ్ టు ప్రిపేర్ బిఫోర్ కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి రాకమునిపే దానిని నువ్వు సిద్ధం చేసుకోవాలి. అందుకే నేను చాలా సందర్భాల్లో నేను జ్ఞాపకం చేస్తాను, ప్రార్థన అనేటువంటిది మనకి ఏదైనా ఒక సబ్జెక్టును మనకిచ్చి ఫలానా దాని గురించి చేయమంటే దానిని విడిచిపెట్టి ప్రపంచమంతా తిరిగి వస్తారు. ప్రపంచమంతా దాని గురించి చేయవలసింది ఎక్కడనంటే నీ ఇంటి దగ్గర. నీ ఇంటి దగ్గర ఎలా తలుపులు వేసుకోవాలా, దానికంటే ముందు తలంటుకోవాలా, స్నానం చేసుకోవాలా, నీ రహస్యము నీ ప్రార్థన గది ఏదైనా ఉంది, లేదా నీ బెడ్రూమ్ ఉంది, లేదా నువ్వు ఎక్కడైనా చేయాలనుకున్నప్పుడు నీవు ప్రపంచమంతటిని గురించి నీవు గంట చేస్తావా, 2 గంటలు చేస్తావా, తెల్లవారి వరకు చేస్తావా, రెండోది అది నీ ఇష్టం. ప్రార్థన అనేటువంటి దానికి
ప్రార్థన అనేటువంటి దానికి చాలా ప్రాముఖ్యత దాగి ఉంది. మన భాషలో మనం ప్రార్థన అని అంటున్నాం. ఒకవేళ వ్యవహారికంగా మాట్లాడాలి అని అంటే మనము విన్నవించుకుంటున్నాం. కలెక్టర్కి ఒక అప్లికేషన్ రాసామనుకోండి, కింద రాస్తాం ఇది చేస్తారని మా ప్రార్థన అంటే అక్కడికి పోయి కళ్ళు మూసుకొని ఇది చేస్తారని అని అంటావా? నో. విన్నవించుకోవడం. మన ముందున్నటువంటి ఒక అధికారికి మనకు చేయగలడు అని మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి మనలో ఉన్నటువంటి అవసరతలు, మనలో ఉన్నటువంటివి విన్నవించుకోవడం. మనం చెప్పేటువంటి విషయం కూడా మనము సరిగా చెప్పలేకపోతే చేయగలిగినటువంటి వాడు ఏమి చేయలేడు. ఇది పోటీతత్వముతో కూడినటువంటిది కాదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన పోటీతత్వంతో కూడినటువంటిది కాదు. ఎవరి దగ్గరికైనా ఒక కుటుంబం వెళ్ళి ఆ అధికారి దగ్గర నిలవబడినప్పుడు ముందుగా మనకంటే ముందు పిల్లలు చెప్పడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారు యవనస్తులు లేదా తొందర మీద ఉంటారు కాబట్టి వారు చెప్పేటువంటి ప్రయత్నం చేయగానే వెనక ఉన్నటువంటి తల్లిదండ్రులు అంటారు ఇలా తట్టి నువ్వు ఆగు అంటారు. వారు చెప్పేది అదే, నీవు చెప్పేది అదే. వారిని ఎందుకు చెప్పనీయవు అని అంటే వారు తొందరపాటు వలన లేదా వారిలో ఉన్నటువంటి ఆవేశము వలన లేదా వారు ఏదైనా కోపతాపం మీద ఒకటి చెప్పి మరి ఒకటి చెప్పకపోతే విషయం అనేటువంటిది బయటకు రాదు. అందుకే తల్లిదండ్రులు అంటారు నువ్వు ఆగు నేను ప్రార్థన కూడా నీ అవసరత ఏదైతే ఉందో అది నీకు చేస్తాడు అనే నమ్మకం కలిగిన వ్యక్తికి తెలియజెప్పుకోవాలి. నీ అవసరత ఈయనకు చెబితే ఆయన తీరుస్తాడు అని నీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉందో వారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం. ఆ చెప్పుకోవడం కూడా ఎలాగో అంటే విసుకక చెప్పుకోవాలి. ఆయన తెలుసు, నీకు ఆయన చేస్తాడు అనేటువంటిది నీకు తెలుసు. ఆయనకు చెప్పేటప్పుడు విసుగు పడకూడదు. మొదటిసారి వెళ్ళాం, డోర్ వేశారు, రిటర్న్ వచ్చాం. రెండోసారి పోయాం, ఎవరు లేరు, రిటర్న్ వచ్చాం. మూడోసారి పోయాం, తాళం వేశారు, రిటర్న్ వచ్చాం. నాలుగోసారి పోయాం, వాచ్మెన్ అయ్యా వారు లేరు అన్నాడు, రిటర్న్ వచ్చాం. ఐదోసారి పోవాలా? ఐదోసారి పోతే ఆయన అంటాడు సార్ కొంచెం బిజీలో ఉన్నాడు మళ్ళీ రండి అన్నాడు. మళ్ళీ పోవాలా? మళ్ళీ రావాలా? విసుగు చెందితే నీ యొక్క సమస్యను వినేటువంటి వారు ఎవరు లేరు. అందుకే యేసు ప్రభుల వారు శిష్యులకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నారు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చూడండి, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. చూడండి, అతడు కొంతకాలము ఒప్పకపోయాను. ఎందుకు ఒప్పుకుంటలేడో తెలియదు. సమస్య మరి ఏమైనదో తెలియదు. ఆమె అంటుంది, ఆమె జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని అంటుంది. నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చుము అని ఆయన దగ్గరికి వెళితే మరి ఎంతకాలం పోయిందో, ఎన్ని రోజులు ఎన్ని దినాలు వెళ్ళిందో తెలియదు. కానీ
కొంతకాలం మటుకు అతడు ఒప్పకపోయెను. కొంతకాలం మటుకు అతడు ఒప్పకపోయెను. అయితే ఆయన ఇష్టపడలేదనో, ఆయన వినలేదనో, ఆయన రానివ్వడం లేదనో, లేకపోతే ఆయన ఆమెకు పర్మిషన్ ఇవ్వడం లేదనో ఆమె ఆగిపోలేదు. దేవుని పిల్లలు చూడండి, ఆమె ఆగిపోలేదు. చూడండి, తర్వాత రాశాడు, తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. ఆమె పదే పదే ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంటే ఆయనకి ఒకరోజు జాలేసింది. ఊరికే ఈ విధవరాలు నా దగ్గరకు వస్తూ ఉంది, ఆమె ఏంటో ఆమె సమస్య విని పరిష్కరిస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నాడు. ఆయన విసుగు చెందితే జవాబు రాదు. చూడండి, విసుగు చెందితే జవాబు రాదు ఎవరికైనా సరే. అందుకే నేను జ్ఞాపకం చేశాను, ప్రారంభము ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్ళాలి, ఏం చెప్పాలో అది చెప్పాలి. చూడండి, చివరిగా నీవు ఏమై ఉన్నావో అది కూడా చెప్పాలి. ఈ మూడు సంగతులు చెప్పకుండా ఏ మనుషుడు నిలవబడినా ఆ మనుషుడు నిలవబడిన వాడు నిలవబడినట్లుగానే ఉంటాడు తప్ప జవాబు రాదు, నీ మాట వినేవాడు. జవాబు రాదు, నీ మాట ఎవరు వినేవారు. అందుకే ఇదే అధ్యాయంలో ప్రక్కన ఒక ఇద్దరు కనపడతారు మనకు. ఒక ఆయన సుంకరి, ఒక ఆయన పరిచయం. ఒక ఆయన సుంకరి, ఒక ఆయన పరిచయం. చూడండి, సుంకరి పరిచయం ప్రార్థన ఎలా ఉంది అంటే ఆయన పోల్చుకున్నాడు ఇతరులతో. ఆయన పరిచయుడు ఇతరులతో పోల్చుకున్నాడు. ఈస్ కంపేరింగ్ టు ఈచ్ అండ్ అదర్. ఇతరులతో పోల్చుకున్నాడు. నేను వాళ్ళెక్క కాదు, వీళ్ళెక్క కాదు అని పోల్చుకున్నాడు. నిన్ను పోల్చుకోవాల్సింది, నిన్ను ఎగ్జామిన్ చేయాల్సింది, నిన్ను పరీక్షించవలసింది ఎవరు అని అంటే నువ్వు ఏ మనుషుడి దగ్గరికి పోయావో ఆ మనుషుడు నిన్ను పరీక్షించాలి. నువ్వు చెప్పుకోవడం ఏంటి? దొంగను తీసుకొచ్చి, నేను చెప్పాను, దొంగను తీసుకొచ్చి ఇక్కడ నాకు మాటలు చెప్పబోయానంటే వాడు రాగానే అంటాడు దొంగతనము తప్పు అంటాడు. వాడు చేసేది ఏంటి? అది కాదు. నిన్ను పరీక్షించవలసింది ఎవరు అని అంటే న్యాయమూర్తి. అందుకే పరిచయుడు పోల్చుకున్నాడు ఇతరులతో, తనకంటే తక్కువ వారితో పోల్చుకున్నాడు, పాపం చేసే వారితో పోల్చుకున్నాడు, చోరులతో పోల్చుకున్నాడు, ధనము కలిగినటువంటి వారితో పోల్చుకున్నాడు, కానుక ఇవ్వని వారితో పోల్చుకున్నాడు, వీరందరితో పోల్చుకున్నాడు. కానీ సుంకరి దగ్గరకు వస్తే ఆయన అన్నాడు, నేను ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నాకు ధైర్యం చాలు అన్నాడు. ఇట్లా చూస్తే ధైర్యం ఎందుకు? పైకి చూడడానికి ధైర్యం కావాలన్నా, మంచి చూపుకుంటే చాలు, కానీ అది కాదు విషయం. చూపు కాదు అక్కడ మనము కన్నులెత్తేది ఎవరి ముందు అనంటే సర్వమును సృష్టించినటువంటి దేవుని వైపు. ఆయన అన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. ఆయన పాదముల దగ్గర ఉన్నటువంటి మనుషుడు ఆయన సింహాసనం వైపు చూడాలి అని అంటే ధైర్యం ఉండాలి. అందుకే దేవుని సముఖములో, దేవుని సన్నిధానములో నీవు ప్రార్థన చేయడానికి, దేవునికి ఏదైనా మనవి విన్నవించుకోవడానికి ముందు నీవు సిద్ధపడాలి. ఏంటి? చెప్పుకోవడానికి కూడా సిద్ధపడాలి. ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నాం, పెళ్లికి వెళ్తున్నాం, ఇంటికాడ ఉన్నట్లుగానే వెళ్తామా? వెళ్ళాం. ఎందుకు?
అందరూ వస్తారు, చాలా మంది కనపడతారు. చూస్తే ఇలా వచ్చావు ఏంటి అని వాళ్ళు అడగరు, కానీ మనమే అనుకుంటాం. దానికి సిద్ధపాటు ఉంది. మధ్యాహ్నం భోజనానికి సిద్ధపాటు ఉంటుంది, సాయంకాల భోజనానికి సిద్ధపాటు ఉంటుంది. దేవునికి విన్నవించుకునేటప్పుడు సిద్ధపాటు అవసరం లేదా? అవసరం. సిద్ధపడకపోతే, సిద్ధపాటు లేకపోతే నీ మాట వినేటువంటి వారు లేరు. ఒకవేళ విన్న కూడా నీవు విన్నవించేటప్పుడు పొంతన లేనటువంటి మాటలు నీవు మాట్లాడతావు. పొంతన లేనటువంటి మాటలు, దీనికి దానికి సంబంధం ఉండదు. అన్నం తిన్నావాట, ఒక రాత్రి నిద్రపోయినా అంటారు, దానికి దీనికి ఏ సంబంధం? సిద్ధపాటు లేనటువంటి పనులు, సిద్ధపాటు లేనటువంటి మనవులన్నీ కూడా ఇలాగనే ఉంటాయి. అందుకే ప్రభువు శిష్యులకు జ్ఞాపకం చేశాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవుని బిడ్డలారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి మీ రూమ్లోకి వెళ్ళి మీ మొబైల్ రికార్డింగ్ ఆన్ చేసి మీరు ప్రార్థన ఎలా చేస్తారో మీకు మీరు ఒకసారి పరీక్షించుకోండి. ఎస్, నేను చెప్పేది అక్షర సత్యం. ఎందుకు అని అంటే ప్రారంభము అలాగే సందేశము అలాగే ముగింపు ఉండదు. నేనేమనట్లేదు, నేర్చుకోమంటున్నాను, తెలుపుతున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆన్ చేసి మీరు ఎలా చేస్తున్నాము ఏమిటి అనేటువంటిది మీరు ఒకసారి వినండి. ప్రార్థన దేవునికి మనవి చేసుకునేటప్పుడు నీకు ఎందుకు జవాబు రావడం లేదు అని అంటే నువ్వు చెప్పేటువంటి విధానము సరైనటువంటి రీతిలో లేదు. దేవునికి విన్నవించుకునేటప్పుడు దేవుడు అనేటువంటి అలా ప్రక్కన పెట్టండి. ఒక న్యాయాధిపతి నీకు ఎవరైతే న్యాయం చేస్తారని అనుకున్నావో ఆ మనుషుడికి చెప్పేటువంటి విధానము సరైనటువంటి రీతిలో లేదు, సరైనటువంటి విధానంలో లేదు. అందుకే మనకు జవాబులు దొరకడం లేదు. ఈవేళ మీకు ఒక మంచి సంగతిని నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఒక విధవరాలు తనకును తన ప్రతివాదికిని న్యాయం తీర్చమని ఆ విధవరాలు న్యాయాధిపతి దగ్గరకు వచ్చింది. ఈ న్యాయాధిపతి ఎక్కడి నుండితో మనము 2 మాటలు జ్ఞాపకం చేసుకొని మనము ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ అధ్యాయం మొదటి వచనం ఉంది చూడండి. ఒకనాడు ఎలీషా ఆమెను పిలిచి యెహోవా క్షామకాలము కరువు కాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో కరువు కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎక్కడ ఉండడం నీకు మంచిదో అక్కడికి పొమ్మనగా తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశములకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసం చేసెను. ఆ 7 కరువు సంవత్సరములు గడిచిన తరువాత ఫిలిష్తీయుల దేశం నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజు వద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాడకు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియచెప్పుమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఎలీషా ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి
గెహాజీ రాజునకు తెలియచెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన ఆ బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు తన భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చును. అంతట గెహాజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదిగో ఈమె, ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ ఇదిగో వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చు. దేవుని వారారా, అక్కడ స్త్రీని గురించి జ్ఞాపకం చేశాడు, విధవరాలు. అక్కడ విధవరాలిని గురించి జ్ఞాపకం చేశాడు. న్యాయాధిపతి దగ్గరకు వస్తా ఉంది. సరే, ఆమె బాగా తొందర పెట్టడం ద్వారా ఆమెకు న్యాయం తీర్చాడు అని చెప్పాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తే ఎలీషా ప్రవక్త తాను ఎవరినైతే బ్రతికించాడో ఆ కుమారుని యొక్క తల్లిని పిలిపించి ఆమెకు చెప్పాడు, అమ్మా 7 సంవత్సరాలు కరువు రాబోతూ ఉంది, నీవు ఇక్కడ ఉంటే ఈ కరువు కాలానికి నీవు నీ కుమారుడు మరణించే అవకాశం ఉంది. కాబట్టి నీకు ఎక్కడ క్షేమం ఉంటుందో, నీవు ఎక్కడికి వెళితే నీవు నీ కుమారుడు పోషించబడతారో అక్కడికి వెళ్ళి కరువు కాలము తీరిన తరువాత తిరిగి రమ్మని ఎలీషా ప్రవక్త ఆ స్త్రీకి చెప్తాడు. స్త్రీకి చెప్పగానే ఆ స్త్రీ ఆయన ప్రవక్త చెప్పినట్టుగా ఫిలిష్తియా దేశానికి వెళ్ళి 7 సంవత్సరాలు ఉంది. తిరిగి 7 సంవత్సరాల కరువు కాలం ముగిసిన పిదప తిరిగి తన ప్రాంతానికి వచ్చేసరికి జరిగిన సంఘటన ఏమిటి అనంటే, తన ఇంటిని, తనకున్నటువంటి పొలాన్ని ఒకడు ఆక్రమించాడు, కబ్జా చేసి పడేశాడు. వచ్చి చూస్తే ఎవరో ఉన్నారు. పొలం కాడికి వెళ్తే వేరే వారి ఆధీనంలో ఉంది. ఏమేం చేయాలి? ఎవరి దగ్గరికి పోవాలా? ఎవరైతే తనకు న్యాయము చేకూరుస్తారో ఆ వ్యక్తి దగ్గరికే పోవాలి. ఎవరి దగ్గరికైతే న్యాయం జరుగుతుందని తెలుస్తుందో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఆ వ్యక్తి ఎవరు అని అంటే రాజు. ఆ రాజు దగ్గరికి ఈ స్త్రీ వెళ్ళింది. వెళ్ళడం మాత్రమే కాదు, దేవుని వాడతారా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. మనము ఎవరి యుద్ధనైనా, అధికారుల యుద్ధనైనా, పెద్దల యుద్ధనైనా మాట్లాడేటప్పుడు మన పదజాలం అనేటువంటిది చాలా జాగ్రత్త. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, ఏ భావమైతే వ్యక్తీకరించాలనుకుంటున్నామో దాన్ని తప్పకుండా జాగ్రత్తగా మనం వ్యక్తం చేయాలి. అక్కడికి వెళ్ళి ఇట్లా పోతున్నాం అనుకోండి, రా పక్క జరగండి, ఇంకొకరు వస్తారు. అందుకే చూడండి 6వ వచనంలో అక్కడ జ్ఞాపకం చేయబడింది, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు బహుశా ఏమని అడిగింటాడు? అమ్మా, నీకు ఏమి జరిగింది? నీవు ఏమి నష్టపోయావు? నీకు కావలసినది ఏమిటి అని రాజు బహుశా అడిగింటాడు. అడిగితే ఆ స్త్రీ ఏం చెప్పాలా? ముందుగా, రాజా మీకు వందనాలు, రాజా మీకు నమస్కారం, ఇదిగో 7 సంవత్సరాల కరువు రాకమునకు దైవజనుడైనటువంటి ఎలీషా నన్ను పిలిచి, ఇదిగో కరువు రాబోతుంది, మీకు ఎక్కడ క్షేమముగా ఉంటుందో అక్కడికి వెళ్ళమని చెప్పాడు. నేను, నా కుటుంబము, నా కుమారుడితో కలిసి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి 7 సంవత్సరాలు కరువు తీరేంత వరకు అక్కడ ఉన్నాము. ఏదో చేసుకుని మేము బ్రతికాము. 7 సంవత్సరాలు గడిచి మేము తిరిగి వచ్చేసరికి
నా ఇంటిని ఒక మనుషుడు ఆక్రమించుకున్నాడు, నా పొలమును కూడా ఒక మనుషుడు ఆక్రమించుకున్నాడు, నాకు ఇప్పుడు పొలము లేదు, ఇల్లు లేదు, మీరే న్యాయం చేస్తారని మీ ముందుకు వచ్చాను అని చెప్పాలి. మీరే న్యాయం చేస్తారని మీ ముందుకు వచ్చాను అని చెప్పాలి స్త్రీ. కానీ నువ్వు రాజువై ఉన్నావు, నీ రాజ్య పరిపాలన వీళ్ళందరూ ఇట్లా చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అన్నది అనుకోండి, అనటం లేరా? చూడండి, నువ్వు రాజువు, నీ పాలన ఇవన్నీ జరుగుతాయి, నువ్వేం చేస్తాను? ప్రొనౌన్సియేషన్ ఒక మాట చూడండి, ఒక మాట ఎంత దూరం తీసుకొని వెళుతుందో, ఒక మాట ఒక మనుషుడిని ఎంత దూరం తీసుకుని వెళ్తుందో. అందుకే ఈ స్త్రీ ఆమెను పిలిచినప్పుడు, ఆమెను అడిగినప్పుడు రాజుతో ఆమె సమస్తము కూడా చక్కగా తెలియజెప్పింది. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించాడు. ఆమె చెప్పినది నిజం కాకపోతే, ఆమె చెప్పిన మాటలలో యథార్థత లేకపోతే రాజు ఒక అధిపతిని నియమిస్తాడా? ఒక అధిపతిని నియమించాడు అనంటే ఆమె చెప్పినటువంటి విధానము, ఆ రాజుని ఆమె కలిసిన విధానము, అప్రోచ్ అయినటువంటి విధానము, మాట, మర్యాద, ఆమె నడవడిక, ఆమె విధానము ఒకటి కాదు, సమస్తము కూడా ఆ రాజు పరీక్షిస్తాడు. సమస్తము కూడా రాజు పరీక్షిస్తాడు. మీరు ఎయిర్పోర్ట్కు వెళ్ళి ఆ ప్లేన్ నుండి దిగి వచ్చేటప్పుడు అక్కడ స్కాన్ చేస్తారు. నువ్వు సంకకేసుకున్న తీసి ఆడబెట్టాలి, కాళ్ళకేసుకున్న షూలు, సాక్సులు కూడా తీసి ఆ టబ్బులో పడేయాలి. అన్ని స్కాన్ చేస్తారు. ఓ నా బ్రీఫ్ కేస్ స్కాన్ చేశారు, నా బ్యాగ్ స్కాన్ చేశారు, ఇక అన్ని చేశారు, నన్ను ఏం చేయలేదు అనుకోవడానికి వీల్లేదు. నిన్ను తీసుకపోయి అక్కడ నిలబెడతారు. నువ్వు ఎక్కడ దాచినా కూడా నువ్వు దాగలేవు. అంటే చూడండి, మనుషుడు కనిపెట్టినటువంటి వాటిని ఎంతగా స్కాన్ చేస్తూ ఉంటే, ఎంతగా దొరకబడుతూ ఉంటే, నిన్ను సృష్టించి నీ అవసరతలను తీర్చేటువంటి నీ దేవుని దగ్గర, నీ యజమాని దగ్గర, నీ న్యాయాధిపతి దగ్గర నువ్వు ఎలా ఉండాలి? చూడండి, ఎగ్జాంపుల్ నేను అంటాను, మనందరికీ ఆ సందర్భాల్లో ఎక్కడైనా కొంచెం భోజనం లేట్ అయింది అనుకోండి, మనం ఎలా ఉంటాం? తొందరగా అయితే బాగుంది, తొందరగా. దేనికైనా అంతే. దేవుడి దగ్గర మనం నిలవబడినప్పుడు, న్యాయాధిపతి దగ్గర మనం నిలవబడినప్పుడు మన సమస్తమును కూడా ఆయన పరీక్షిస్తాడు. నేను బాగా 30 సంవత్సరాల అనుభవం ఉందని నాకు ప్రార్థన చేయడంలో, 30 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు నా పనికిరాదు. మా తాత ప్రెసిడెంట్ అండి, మా డాడీ ప్రెసిడెంట్ అండి, మా అయ్య ట్రెజరర్ అండి, మా ఇంట్లో అందరూ పెద్దలేనండి, పనికిరాదు. నువ్వు ఎంతమంది ఎన్ని సంవత్సరాలు వెనకకి వెళ్ళి నీ చరిత్ర చెప్పుకున్నా యజమానుని యొక్క నిలబడేటువంటి విధానము, యజమానునికి చెప్పుకునేటువంటి విధానము తెలియకపోతే నువ్వు ఎంత చరిత్ర కలిగిన వాడవైనా నిన్ను తీసి ప్రక్కకు పెడతాడు, నిన్ను తీసి ప్రక్కకు పెట్టేస్తాడు. అక్కడ యేసు ప్రభుల వారు సాక్షాత్తు తనతో తిరుగుతున్నటువంటి శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని. అందుకే మనము పరమ తండ్రిని అడిగేటప్పుడు ఏమని ప్రారంభించాలి? మనము పరలోకమందున్న మా తండ్రి, లేదా నువ్వు ఎలాగైనా నువ్వు ప్రారంభించుకో, తండ్రి అనేటువంటి పదముతో ప్రారంభం కావాలి.
నేనైతే ప్రారంభిస్తాను. దయగలిగిన మా తండ్రి అని నేను ప్రారంభిస్తాను. మా తండ్రి. తర్వాత సందర్భాన్ని బట్టి ఈరోజు 11వ దినం. ఈ 11వ శిలువ ధ్యాన ఆరాధనలోనికి మమ్మల్ని నడిపించినందుకే మీకు వందనాలు. ఇది నా సందేశం. మధ్యలో ఉన్నటువంటి ఉండాల్సినటువంటి నా సందర్భము బాడీ. చివరికి వస్తే ఇవన్నీ కూడా నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము. మళ్ళీ ఎవరికి అప్పగియాలా? ఎవరికి అప్పగియాలా? తండ్రికి. తండ్రి స్థానంలో నువ్వు మధ్యలో వేరే వేరే పేర్లు పెట్టావు అనుకోండి, వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళు నేర్చుకోవాలి కాదు. నేను కలగినప్పుడు మా సీనియర్ ఒకరు ఉండేవాడు, నిజామాబాద్. ప్రార్థన చేస్తూ చివరిగా ఈ మనవులన్నీ కూడా పేతురు నామంలో అడుగుతున్నాము తండ్రి అన్నాడు. ఎవరికి పోతుంది లెటరు? పేతురు వచ్చి ఆయన చెప్పుకుంటుంటే పేతురు నామంలో అడిగి, నిజం, నేను ఆయన పేతురు నామంలో అడిగాడు. అందరు కలిసి ఏంద్రా బాబు అన్నాడు. పేతురు నామము, యోహాను నామాలు, ఈ నామాలకి ఏ నామం కూడా ఉపయోగపడదు. అన్ని నామములు ఆయన నామం యొక్క నమస్కారం చేయాలి. ప్రతిది కూడా యేసుక్రీస్తు నామములోనే తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఆయన అన్నాడు, ఎవడైతే నా తండ్రి ఆకర్షిస్తాడో నేను వారిని నా దగ్గరికి చేర్చుకుంటాను. తండ్రి, పరమ తండ్రి ఆయన ఆర్డర్ అయ్యాలా అక్కడికి వెళ్ళాలంటే ఈయన నామములోనే. ఏ నామములో నీకు రక్షణ? ఈ నామములో. అందుకే చూడండి, చాలా జాగ్రత్తగా మన మనవులు, మన బాధలు, మనకున్నటువంటి సమస్యలు, మన అవసరతలు ఏది చెప్పుకున్నా నేను ముందుగానే జ్ఞాపకం చేస్తున్నాను. ముందు ప్రారంభము తండ్రితో ప్రారంభించాలి. మధ్యలో నీకున్నటువంటి కష్టము, నీకున్నటువంటి సంతోషము, నీకున్నటువంటి ఆనందం, నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావో మధ్యలో బాడీని దాన్ని ఫిల్ చేయాలి. మధ్యలో దానికి ఫిల్ చేయాలి. నీ కష్టమా, నీ సంతోషమా, నీ అవసరత, దీనిని చేర్చే దగ్గర నీ కష్టాన్ని లేకపోతే నీ అవసరతను విడిచిపెట్టి ఊరంతా తిరగదు. చివరిగా యేసుక్రీస్తు నామములోనే అక్కడికి పో. యేసుక్రీస్తు నామం మాత్రమే నిన్ను రికమెండ్ చేస్తుంది అక్కడికి. యేసుక్రీస్తు నామము లేకుండా నీవు అక్కడికి వెళ్తే ఆయన అంటాడు, నువ్వు ఎవరో మాకు తెలియకపో అంటాడు. యేసు నామమే నిన్ను అక్కడ రికమెండ్ చేయాలి. యేసుక్రీస్తు నామమే నిన్ను గుర్తించి, రైట్, ఈయన నా గొర్రె, ఈయన నా వాడే, మనకు చెందిన వాడే తండ్రి, ఈయన తీసుకొని చెప్పి యేసు ప్రభుల వారే తండ్రి దగ్గర నిన్ను రికమెండ్ చేయాలి. ఆయన నిన్ను గుర్తించాలి. ఆయన నామం చెప్పకుండా నువ్వు ఇంకో నామంలో పోయావు అనుకోండి, ఆ నామమే అక్కడ ఉండదు, ఆయనకే ఉండదు అక్కడ. అందుకే ప్రార్థన, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన అనేటువంటిది చాలా మన భాషలో మనకు తెచ్చిందంటే ఈజీ అనుకుంటాం. కానీ ఒక పిల్లవాడిని అడగండి, ఒక లెటర్ రాయాలని చెప్పండి. స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, వాళ్ళకి వస్తాయి. లెటర్ రాయమనంటే వాళ్ళు రోజు చదువుకున్నదే, కానీ వాళ్ళు ఇట్లా చూస్తారు, ఎట్లా రాయాలని తెలియదు, మర్చిపోతారు. లెటర్ రాయడం అంటే అంత ఈజీగా. దేవుని సముఖంలో నీవు ప్రారంభించాలన్నా, నీ అవసరతలు పొందాలన్నా, నీవు ఏదైనా అడగాలన్నా కూడా అంత ఈజీ కాదు. ప్రతిదానికి ఒక క్రమం, ప్రతిదానికి ఒక పద్ధతి, ప్రతిదానికి దేవుని సన్నిధిలో ఒక నిర్దిష్టమైనటువంటి సంగతులు దాచబడి. నీకు జవాబు రాలేదనుకోండి, నీవు క్రమముగా చేస్తున్నా, నీవు దేవునికి అప్లికేషన్ పెట్టినా నీ రాకపోతే విసుకోవద్దు. ఎన్నిసార్లు చెప్పినాం నాకు రాలే, నేను రాకపో అని అనదు. మాసలమ్మని గారు, ఆరోగ్యమూర్తి గారు అంటారు, దేవుని దగ్గర నుండి
జవాబు రాకపోవడం కూడా ఆశీర్వాదమేనట. దేవుని దగ్గర నుండి జవాబు రాకపోవడం కూడా ఆశీర్వాదం. ఒకవేళ జవాబు వచ్చి నీకు రాదు అని అన్నాడు అనుకోండి, ఏడుస్తూ కూర్చో. అదే జవాబు రాకుండా కూడా దేవుడు ఆలోచిస్తున్నాడేమో, దేవుడు ఇంకా నన్ను చూస్తున్నాడు, ఆ ధైర్యం ఉంది. జవాబు రానంత మాత్రాన దిగులు పడవలసిన అవసరం లేదు. నీకు ప్రతిఫలం రానంత మాత్రాన కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను ఎరిగినటువంటి నీ దేవుడు. నువ్వు ఎన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్తావు, ఎన్ని పర్యాయములు ఆయన దగ్గరికి వెళ్తాము. నిజంగా చూడండి, మనకి ఏదైనా చిన్నగా ఆర్థిక అవసరత ఉంటే ఇచ్చేవారని తెలిస్తే ఎన్నిసార్లు పోతాం మనం, ఎన్నిసార్లు అడుగుతాం. కొంచెం చూడండి, కొంచెం చూడండి, త్వరలోనే చేస్తాం. ఎన్నిసార్లు అడుగుతాం. మరి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి సమస్తానికి అప్పులు ఇచ్చువాడు, అప్పులు తీర్చువాడు, శ్రమలను తీర్చువాడు, సంతోషం తీర్చువాడు. ఆయన దగ్గరికి 10 సార్లు 20 సార్లు పోవడం తప్పేముంది? ఆయన ఒకసారి ఇస్తాడు తప్ప మరలా నేను ఎంత ఇచ్చానో నాకు వడ్డీ సాధ్యం అనేటువంటి కాదు. ఆయన ఇచ్చి మర్చిపోయేవాడు. ఆయన ఇచ్చి మర్చిపోయేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం పొందుకోవాలి, కానీ మరి ఎక్కడనూ కాదు. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు వెసకడము అనేటువంటిది పెద్ద మైనస్. ఏ మనుషుడైతే ప్రార్థనలు వెతుకుతాడో, ఏ మనుషుడైతే ఈ ప్రార్థన అంటే 2-3 సార్లు ఏ ప్రార్థన అనుకుంటారో వాళ్ళకి ఎవరికి బాబు, వారి ఎవరికి బాబు. అందుకే ఈ చర్చిలో ఉన్నటువంటి పెద్ద మైనస్ ఏంటంటే ఆన్లైన్ ప్రార్థన పెడదామని ప్రార్థన స్టార్ట్ చేస్తే ఎవరు రాదు. అందుకే ఇక్కడ మైనస్. ఆన్లైన్ ప్రేయర్ 10 గంటల నుండి 12 గంటల 2 గంటలు ప్రార్థన చేద్దామంటే కూడా రాదు. అందుకే మన జీవితాల్లో, మన సంఘం, మనం దేవుని సన్నిధానంలో వెనుకబడతాం. ఆయన ఇచ్చేవాడు, ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి అడగడంలో తప్పేమో, మనం అడగం. అందుకే ఆధ్యాత్మికంగా ఏది పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ మాసం నుండి, ఈ సంవత్సరం నుండి ఇవన్నీ కూడా తొలగించబడి ఇచ్చేటువంటి దేవుడి దగ్గర మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. తల వంచి